దేవుడి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుని మాటలు ఎందాకు సేపు శ్రద్ధగా. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మొట్టమొదటి నుంచే రాసుంది ఇలా. విటలీ పట్టణం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన ఒక కొర్నేలి అని భక్తిపరుడు ఉండేను. కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఉన్నాడంట. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆ కొర్నేలి అన్న భక్తుడు తన ఇంటి వారితో దేవునందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. దేవునందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. అట్లాగే మన ఇంటి వారం అందరం దేవుడిని కనపరచాలి. దేవునందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడిని ఊరికి ఆరాధిస్తూ వచ్చేతం కాదు. దేవునందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఉన్నా కుదరదు. భక్తి ఉన్నా కుదరదు. భయం భక్తి రెండు కలిగి ఉండాలన్నమాట. దేవుడు యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు కార్యం చేస్తాడనమాట. ఇక్కడ ఈ కొర్నేలి అన్న భక్తుడు ఇంటి వారితో సహా భయభక్తులు కలిగి ఉన్నాడంట. పగలు ఇంచుమించు 3 గంటల వేళ వాడు దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దర్శనమందు కనబడిందంట. దేవదూత పిలిచిందంట. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరమాట. నీ ప్రార్థనలు నీ ఆశలు నీ ధర్మకార్యములు అన్నీ దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిని అంటున్నాడు అన్నమాట. దేవదూత చెబుతున్నాడు బట్ట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నీవు మెప్పేహు మనుషులను పంపి పేతురు అను మారు మనసు గల సీమోను పిలుచుకొని అతడు సముద్రపు అద్దరిన సీమోను చర్మకారుని ఎంట దిగుమన్నాడని అతనితో చెప్పాను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పని వారిలో 2 తన వద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉన్న వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి వానికి ఈ సంగతులన్నీ వివరించి వారిని మెప్పేకు పంపాను. వాళ్ళందరికీ నమ్మకమైన సైకిల్ని పనివారిని పిలిచి వాళ్ళకి అంతా చెప్పి వివరించి మెప్పేకు పంపాడన్నమాట. పేతురుగాడిని తీసుకురామని. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మర్నాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కాను. ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కాడంట పేతురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చెయ్యగోరెను. మిక్కిలి ఆకలి కొని
భోజనము చేయగోరాడంట. చేయగోరాను ఇంటి వారు సిద్ధము చేసుండగా అతడు పరవశుడై ఆకాశము తెరబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగి వచ్చుట చూశాను. ఒక పెద్ద దుప్పటి 4 చెంగులు బట్టి భూమి మీదకి దిగివచ్చిందంట. దిగివచ్చుట చూశాను. అందులో భూమి యందుండు సకల విధములైన శత్రుపా జంతువులను పాకు పురుగులను పక్షులను ఉండేను. అందుట్లో అన్నీ ఉన్నాయంట. శత్రుపా జంతువులు, పురుగులు, జంతువులు, పక్షులు అన్నీ ఉన్నాయంట. దేవుని స్తోత్రం. అప్పుడు పేతురు, నీవు లెగిసి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడేను. ఒక శబ్దము అతనికి వినబడిందంట. వాటిని చంపుకొని తినమని పేతురికి వినబడితే ఆ పేతురు గారు అప్పుడు చెప్పగా, దేవుడు అపవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధ పేతురు చెబుతున్నాడు అన్నమాట. అపవిత్రమైనది ఏది నా నోట పడనవలేదు ప్రభువా అని చెబుతున్నాడు. అప్పుడు దేవుడు చెబుతున్నాడు, అపవిత్రమైనది ఏది నేను ఎన్నడూను తినలేదు చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషేధమైన వాటిగా ఎంచవద్దు. మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడేను. అంటే పవిత్రం చేయబడిన వాటిని నువ్వు అపవిత్రంగా ఎంచవద్దు అంటున్నాడు దేవుడు పేతురుని. దేవుడి స్తోత్రం. ఎంచవద్దని చెబుతున్నాడు అన్నమాట. 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడేను. ఇలాగూ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. ముమ్మారు జరిగిన తర్వాత ఆ పాత్ర ఆకాశంకి ఎత్తబడిందంట. అప్పుడు దేవుడి స్తోత్రం. అప్పుడు పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునో అని తనలో తనకు ఎటు తోసక ఉండగా, కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని వివరించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచారంట. పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగుబన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుతున్నారు. నీవు లెగిసి కిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాడంట. నేను పంపి ఉన్నాను, నువ్వు వారితో వెళ్ళమని చెప్పాడు. అంటే ఏంటంటే శత్రుపా జంతువులు ఎందుకు చూపించాడని దేవుడు, సకల జాతి మనుషులు ఉంటారు. ఆ మనుషులకి నువ్వు సువార్త చెప్పాలి అని అక్కడ తెలియపరిచాడు పేతురు గారికి దేవుడు. అలా సువార్త చెప్పాలి నువ్వు అని చెప్పాడన్నమాట. పేతురు ఆ మనుషుల వద్దకు దిగివచ్చి, ఇదిగో
వెదకుతున్నవాడను నేనే. మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయభక్తులు గలవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడైన శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడు ఉన్నాడు. అంటే పేరు పొందిన మనుషులందరి చేత మంచివాడని పేరు పొందాడనమాట కొర్నేలు. ఆ మనుషుడు అతడు నిన్ను ఇంటికి పిలువనంపించి నీవు చెప్పిన మాటలు వినవలెనని పరిశుద్ధాత్మ దూత వలన బోధింపబడెను అని చెప్పిరి. అంటే పేతురు గారిని పిలిపించుకొని నువ్వు వాక్యం చెప్పించుకో, నీవు నీ ఇంటి వారు నీ పని వాళ్ళందరూ వినండి అని చెప్పాడన్నమాట. అని పేతురు గారికి చెప్తున్నాడు. వీళ్ళు చెప్పారు, పని మనుషులు బోధింపడేను వచ్చిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి మెప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళారంట. మర్నాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిచి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. వాళ్ళందరూ స్నేహితులను బంధువులను అందరం పిలిచి ఈ పేతురు కొరకు కనిపెట్టుకుని ఉన్నాడన్నమాట. వాక్యం చెప్పేటప్పుడు అందరిని పిలిచాడు, స్నేహితుల్ని బంధువుల్ని అందరిని పిలిచాడనమాట. వాక్యం వెంటాకి రమ్మని పిలిచాడనమాట. అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లెగిసి నిలువుము, నేను కూడా నరుడని అని చెప్పి అతన్ని లేవనెత్తాను. అంటే నువ్వు లెగిసి నిలువు, నేను నరుణ్ణే, నాకు నమస్కారం పెట్టక్కర్లా అంటున్నాడు పేతురు గారు అంటున్నాడన్నమాట. లేవనెత్తి అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూశాను. అనేకుల్ని కూడుకునేదాన్ని చేశాడనమాట. అందరిని పిలిచాడనమాట. అందరిని పిలిచి దేవుని మాటలు వింటాక అందరూ పిలిచాడనమాట. అప్పుడు అన్యజాతి వానితో సవాసము చేయుట అయినను అట్టి వాణిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అన్యజనుల్ని ముట్టుకోవద్దని యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అంటే యూదుడు అన్యజనులను ముట్టకూడదని మీకు తెలుసు అంటున్నాడు అన్నమాట. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడైనను చెప్పుకూడదని దేవుని నాకు ఎవ్వరు అపవిత్రుడు కాడు. ఏ మనుషుడు అపవిత్రమైన వాడు కాదు. అందరికీ సువార్త ప్రకటిస్తే వాళ్ళు ఆ సువార్త విని మారు మనసు పొందితే అప్పుడు దేవుడు ధన్యత, దేవుని తెలుసుకునే వాళ్ళు అవుతారు. ఎవరుగా కొర్నేలు నిమిత్తం వాళ్ళందరూ దేవుని తెలుసుకుంటున్నారు అన్నమాట. కొర్నేలు ధర్మకార్యాలు అవి చేస్తూ, కొర్నేలు ఎవరు మళ్ళీ ఉద్యోగస్తుడు, ఒక ఎస్సీ అని ఉంటారు కదా పోలీసులు, ఆ ఎస్సీ
యోధాలో ఉన్నవాడు. అంత గొప్పవాడైన అతను ఇంటి వారితో కలిసి దేవుడిని భయభక్తులు కలిగి దేవుడెందు ఉన్నాడంట. అట్లాగే మనం కూడా దేవుడెందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడి వాక్యం